భారత సమాజంలో కుల వ్యవస్థ అనేది అన్ని వ్యవస్థల్లో అన్ని రకాల స్ట్రక్చర్స్లో కూడా వేళ్ళూనుకునుంది. ఏ వ్యవస్థలో కుల వ్యవస్థ పాతుకుపోలేదంటే మనకి ఏది కనపడదు అనమాట. ఆల్మోస్ట్ అన్నిట్లో ఉంది. రీసెంట్గా హర్యానా క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ అక్టోబర్ 7వ తారీఖున సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నారు. ఆయన చండీగఢ్లోని తన ఇంట్లో అక్టోబర్ 7వ తారీఖున శవమై కనిపించారు. దాని మీద ఆయన పెద్ద నోట్ కూడా రాశారు. తాను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే దాని మీద ఆయన ఒక పెద్ద నోట్ రాశారనమాట. ఆ నోట్లో 16 మంది సీనియర్ ఆఫీసర్స్ మీద ఎలిగేషన్స్ పెట్టారు. అంతేకాదు తన్ని కుల వివక్ష చూపించారని, తన పైన హ్యూమిలియేట్ చేశారని, పబ్లిక్గా హరాస్ చేశారని, మెంటల్గా టార్చర్ చేశారని, ఎవరికీ లేని రూల్స్ తనకే వచ్చాయి, తన మొబైల్ ఫోన్, వాట్సాప్ అవన్నీ కూడా ట్రాక్ చేశారని, తన కాల్ రికార్డ్స్ మొత్తం తీపిచ్చారని, తన చాట్ రికార్డ్స్ అంతా బయట తీసుకొచ్చారని, అంతేకాదు తను గుడికి వెళ్తే తనతో పాటు చాలా మంది వచ్చారు, కానీ తన కులం వల్ల తన్నే హరాస్ చేశారని, ఆయన హర్యానాలోని డీజీపీ ఎవరైతే 2021లో పనిచేశారో ఆయన పైన కూడా ఎలిగేషన్స్ వేశారు. తన సీనియర్ ఆఫీసర్స్, డీజీపీస్ ఒకళ్ళ ఇద్దర 16 మంది మీద ఎలిగేషన్స్ వేశారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన భార్య కూడా ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. ఆవిడ ఇప్పుడు ఫస్ట్ ఆయన డెడ్ బాడీకి పోస్ట్ మార్టం జరపొద్దు, ఎఫ్ఐఆర్ అయ్యేదాకా, ఎవరిపైనైతే ఎలిగేషన్స్ వేశారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ అయ్యేదాకా పోస్ట్ మార్టం జరపొద్దని చెప్పి ఫస్ట్ ఆపేశారు కూడా.